ఇప్పుడు హిందువులైనా ముస్లింలైనా ముస్లింలు హిందువుల మీద దాడి చేసి వాళ్ళ పట్ల అత్యాచారాలు చేసినా, దోచుకున్నా, చంపేసినా తప్పే. అలాగే హిందువులు ముస్లింల మీద అదే పనులు చేసినా తప్పే. తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ మన మతోన్మాద పిశాచాల దృష్టిలో హిందువులు చేస్తే తప్పదు, ముస్లింలు చేస్తే తప్పు. అంచేత హిందువులు చేసినట్టుగా చిత్రిస్తున్నటువంటి నవల పట్ల వాళ్ళకి ప్రేమ ఉండడం ఆశ్చర్యం లేదు. అందుకని దీని గురించి వాళ్ళు ఉత్తర బెంగాల్ ముస్లింల చేతులు, ఈ ప్రకటన 42 ప్రారంభించారు 214 పేజీలో. ఉత్తర బెంగాల్ ముస్లింల చేతులు జారిపోయింది, కానీ ముస్లింలు అంగీకరించలేదు. దోపిడీ దొంగల పని అది, అధికారం మా చేతుల్లో ఉందని అన్నారు. అంటే దోపిడీ దొంగల పని అంటే ఈ సన్యాసులు ఎవరన్నా వాళ్ళు దోపిడీ దొంగలను ముస్లింస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ముస్లింలను ఓడించడం, ముస్లింలని చేయడం అనేది. ఇన్నింటిని మినహాయించుకుంటే లాస్ట్ లో చాలా ఘోరమైనటువంటి ప్రకటన. ఇది చిట్ట చివరన ఇక్కడ అంటే కొంత మిస్టిక్ గా ఉండేటువంటి వ్యవహారం ఉంటుంది. మహాపురుషుడు అంటాడు, మహాపురుషుడు ఎవరో మనకు తెలియదు. ఆ తర్వాత ఆయన పలానాయాన్ని ఇంటిస్తాడు. ఇట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు మహాత్ముడు అనేటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, సత్యానంద నీవేమి చింత చెందకు, నీ బుద్ధి విభ్రమం చేత దస్యు వృత్తి వల్ల ధనార్జన చేసి రణంలో విజయం సాధించావు. పాపానికి ఇప్పుడు పుణ్య ఫలితం రాదు. అందుచేత నీ మనుష్యులు ఎన్నటికీ దేశాన్ని ఉద్ధరించలేరు. ఇప్పుడు జరిగిన పని బాగానే ఉంది. ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. అంటే ముస్లిం నవాబులు బహుశా పరిపాలిస్తూ ఉండొచ్చు, వాళ్ళ రాజ్యం పోయి ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించాలి. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సంతాన ధర్మం కాదు. అంటే అది ఇంపార్టెంట్ కాదు. హిందూ ధర్మం అనేది లుప్తం అయిపోయింది, అంటే లేకుండా పోయింది. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. ముందు బాహిర్విషయముల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయాల జ్ఞానం సిద్ధించదు. అంటే ఏమిటి? ఆంగ్లేయులకి బయట సబ్జెక్ట్స్ మీద అంటే లౌకిక విషయాల మీద జ్ఞానం ఉంది, హిందువులకి ఆంతరిక విషయాల మీద జ్ఞానం ఉంది. ఇది ఒకటే ఆంతరిక విషయం నడవదు, అందుకని అది పాడైపోతుంది. ఇంగ్లీష్ వాళ్ళు వస్తే మనకు బయట విషయాలు నేర్పిస్తారు. ఇది కూడా చెప్తాడు. సనాతన ధర్మం ప్రచారానికి కావాలంటే ముందు బాహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు, వీరు లోకశిక్షా పటిష్ఠులు. అందుచేత ఆంగ్ల రాజ్యం వచ్చేటైతే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. అప్పుడు సనాతన ధర్మం తనంత తల్లి వికసించింది. అందుచేత నేను ఏమి సందేహం పెట్టుకోక నాతో రా అని చెప్పాడు. ఈ దరిద్రపు వ్యవహారం ఏదైతే ఉన్నదో, అంటే బ్రిటిష్ వాళ్ళని మనం పోరాడకూడదు అని చెప్పేటువంటి నవల, అది జాతీయ స్వతంత్ర పోరాట వీరులకు ఎలా నచ్చుతుంది? అక్కడ దీంట్లో పెట్టాడు ఈయన. ఇంకో మాట చెప్తున్నాడు, శత్రువులు ఎవరని చిట్టచారిని అడుగుతూ, ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటే ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పుడు పరిస్థితుల్లో సాధ్యమే పని కాదు అని చెప్పి ఆ శక్తి భవిష్యత్తులో సంప్రాప్తం అవుతుంది అటు ఇటు కాకుండా క్లోజ్ చేశాడు. ఏమైనా కానీ ఈ హిందువుల వైరుధ్యం ముస్లింలతోనే, హిందువుల వైరుధ్యం బ్రిటిష్ వాళ్ళతో కాదు. బ్రిటిష్ వాళ్ళకి హిందువులతో మైత్రి అవసరం అని చెప్పేటువంటి దరిద్రపు మతోన్మాద టోన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఓపెన్ గా బాహాటంగా బంకిం చంద్ర చటర్జీ గారు ఎందుకో మరి 1842లో 1852 ఇద్దరం కలిసి పోరాడడం అనే విషయాన్ని కూడా మనం మర్చిపోయి, ముస్లిం రాజ్యం అంతరించింది కానీ హిందూ రాజ్యం స్థాపన జరగలేదు అని కలకత్తాలో ఇంగ్లీష్ వాళ్ళ ప్రాబల్యం ఉంది. హిందూ రాజ్యం ఏర్పడకపోతే మరెవరి రాజ్యం ఏర్పడుతుంది? మళ్ళీ ముస్లిం రాజ్యం ఏర్పడుతుందా అని అడిగితే లేదు, ఇక ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడుతుంది అని అది ఎంత గొప్పదో చెప్తున్నాడు. కొంచెం ముందుకెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళు రాజులు కాకపోతే సనాతన ధర్మోద్ధరణ జరగదు. మహాపురుషులు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను. 33 కోట్ల దేవతలను పూజించడం సనాతన ధర్మం కాదు, అదొక రకమైన లౌకిక ధర్మం. ఇందాక ట్రాన్స్లేషన్ వేరే దర్శనం. నేర్చిన దేనిని హిందూ ధర్మం అంటారో అది లుప్తం అయిపోయింది. ఇప్పటి హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్ విషయాలకు సంబంధించిన జ్ఞానం సనాతన ధర్మం యొక్క ముఖ్య అంశం. మొదట బాహ్య విషయాల జ్ఞానం కలగాలి, ఆ తర్వాత ఆంతరిక విషయాల జ్ఞానం కలుగుతుంది. ఎవరు నేర్పిస్తారు బాహ్య విషయాలు? అది కూడా చెప్తున్నాడు. కనుక ఇతర దేశాల నుంచి బాహ్య విషయాల జ్ఞానాన్ని భారతానికి తీసుకురావాల్సింది ఇంగ్లీషు భాష శిక్షణ ద్వారా. సంస్కృతంలో రాసేది వందే మాత్రాన్ని, ఇప్పుడు ఇంగ్లీష్ భాష కావాలి. ఇంగ్లీష్ భాష శిక్షణ ద్వారా ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు అవుతారు. ఆ విధంగా కాలంత వరకు ఆంగ్లేయుల రాజ్యం కొనసాగుతుంది. వారి రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉంటారు, అడ్డంకులు లేకుండా ధర్మాచరణ జరుగుతుంది. ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయకుండా ఆయుధాలు విడిచిపెట్టి నువ్వు నా వెనకాల రాని ఒక మహాత్ముడు సత్యానందుడు అనేటువంటి వ్యక్తికి బోధిస్తున్నాడు అన్నమాట. ఇదంతా ఆంగ్లేయులు రాజదండం పట్టుకుంటే సంతాన సంగ్రామం జరిగిందని కూడా చెప్తున్నాడు. అంటే ఆంగ్లేయుల రాజ్యం ఏర్పడడం గురించి మనం పోరాడడం చెప్తే మహమ్మద్ నువ్వు అనుకుంటున్నా బ్రిటిష్ వాళ్ళు కానే కాదు అని వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని, శత్రువుల మనకి ఇప్పుడు శత్రువులు లేరు, ఆంగ్లేయులు మనకి మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించే శక్తి ఎవరికి లేదు. ఈ దుర్గామాత అనేటువంటిది హిందూ దేవతగా చూడడం అనేది ఆయన దృష్టిలో ముస్లింలు కూడా తరిమివేయాల్సిన వ్యక్తులు అనేటువంటిది ఆయన దృక్పథంలో ఉందని మనకు అర్థమవుతుంది. ప్రాబ్లం బంకిం చంద్ర చటర్జీతో ఉంది. ఆయన దృక్పథాన్ని మనం అంగీకరించలేము. కానీ ఇవాళ వందే మాత్రం ఎవరైతే చెప్తున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా వందే మాత్రం గీతాన్ని వాళ్ళు ఆలపించారా? వందే మాత్రానికి సంబంధించిన స్వతంత్రోద్యమంలో ఉన్నారా? స్వతంత్రోద్యమం పోరాట వీరుల్ని ఉత్తేజపరిచింది వందే మాత్రం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళు బహిష్కరించారు, దాన్ని వ్యతిరేకించారు. క్విట్ ఇండియాని ఎట్లా అణిచేయాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తూ ఉత్తరాలు రాశాడు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కలిసి బెంగాల్ ప్రభుత్వాన్ని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నడిపించిన లక్షల మంది ప్రజలు అరెస్ట్ అవుతుంటే, ముఖ్యంగా కలకత్తాలో
ఆవిడ మాతంగిని హజరా జెండా పట్టుకుని బ్రిటిష్ వాళ్ళ తోటాలకు ఎదురెళ్లి ఆయన తుపాకి గుళ్ళు చచ్చిపోతూ చిట్ట చివరి మాటగా వందే మాత్రం అని చెప్పి, ఈ వందే మాత్రం అనే మాటలు స్వతంత్ర పోరాట నినాదం తప్పితే ఆర్ఎస్ఎస్ వాళ్ళ నినాదం కానే కాదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా తిరిగారు. ఇప్పుడు ప్రజల మధ్య స్ప్లిట్ తీసుకురావడానికి ఈ నినాదం తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక దాని యొక్క విద్వేషపూరితమైన భావజాలని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కి సంఘ్ పరివారికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక, మొన్ననే అస్సాం ముఖ్యమంత్రి ఒక ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. హేమంత్ బిశ్వ శర్మ తుపాకీ పెట్టి ముస్లింలు కలుస్తుంటాడు, అది తయారు చేశారు, దాన్ని వైరల్ చేసుకున్నారు. వాళ్ళ బీజేపీ కమిటీ తరఫున రిలీజ్ చేశారు. వివాదం వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. స్వతంత్ర భారత్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ముస్లింలని కాల్చేటువంటి బొమ్మని గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకోవడం ఫస్ట్ టైం జరుగుతుంది. ముస్లింలు అంటేనే ద్వేషించాలి, ముస్లింలు అంటేనే. అలాగే మీరు చూస్తే కనుక నితీష్ కుమార్ వీళ్ళ మద్దతు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఒక ముస్లిం మహిళ యొక్క ఆమె ముఖానికి కట్టుకున్నటువంటి పరదాన్ని లాగిపడేయడం అనేది జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఒక మహిళను ఆ విధంగా చేయడం ఎప్పుడు చూడలేదు. ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఆయనకు అభ్యంతరం ఉంటే కనుక అమ్మ అది తీసేసేయండి అని చెప్పొచ్చు. రెండవది ఒక హిందూ మహిళను పట్టుకొచ్చి ఆమె కొంగుని ఎవరైనా కనుక లాగితే దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారా అని నేను అడుగుతారు, అంగీకరించరు. అంచేత ఒక మహిళని ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి దౌర్జన్యం, మరొక ముఖ్యమంత్రి ముస్లింలు కాల్ చేస్తున్నట్టుగా చెప్పడం, లేకపోతే మంత్రులు ముస్లింలకు వ్యతిరేకంగా నోటుకొచ్చిన ప్రకటనలు చేయడం మనం చూస్తున్నాం. ఈ విద్వేషపరమైన ఐడియాలజీ అంటే మాకు సెక్యులరిజం పనికిరాదు. దత్తాత్రేయ హోస్వాల్ చెప్పాడు మాకు సెక్యులరిజం తప్పు, సోషలిజం తప్పు, రాజ్యాంగంలో చేయించారు. అంతకుముందు అసలు రాజ్యాంగమే పనికిరాదు, మనకు మనుస్మృతి ఉంది, జెండా పనికిరాదు, మనకి భగవద్ధ్వజం ఉందని చెప్పుకు తిరిగేటువంటి వాడు. అదేవిధంగా భారత మాత అనేటువంటి తప్పురనైనా ఈ విధంగా కాషాయ జెండా ఉన్నది మనం చెప్తూ అవసరమైతే కేసులు పెట్టడం మనం చెప్తాం. ప్రధానమంత్రి గారి పుస్తకంలోనే దానికి సంబంధించినటువంటి ప్రకటన అనేది భారతమాత బొమ్మ ఉండడం. అదే కాకుండా మొన్న జరిగినటువంటి ఆగస్టు 15 2025లో జరిగినటువంటి ఆగస్టు 15 సందర్భంగా సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు ఎర్రకోట బురుజుల మీద నిలబడి ఆగస్టు 15 స్వాతంత్రం ఎవరు తెచ్చారు వాళ్ళని తెలుసుకో, స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగిన సంస్థలు మరి ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ దానికి గొప్ప క్యారెక్టర్ ఉంది, గొప్ప ఇది ఉన్నది అని చెప్పడం అనేది. అంతకుముందు ఆయన బయటకు వెళ్లి ఆ నాగపూర్ వెళ్లి దండం పెట్టుకుని వటవృక్షం సంఘటన అని చెప్పి దాన్ని అభ్యంతరం పెట్టాం. అది ఆయన విశ్వాసం పోలే అనుకుంటాం. ముఖ్య ప్రధానమంత్రిగా పని చేయకూడదు కానీ చేశాడు, ఆయనకి ఏదో ఉంది. కానీ స్వతంత్ర దినోత్సవం ఎట్లా తలుచుకుంటావు? స్వతంత్ర దినోత్సవానికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఏంటి, సంఘ పరివారికి సంబంధం ఏంటి? అది ఎవరు కూడా దాన్ని మరి లెక్కలేనితనం అనేది పెరిగిపోయిన తర్వాత మొన్న జరిగినటువంటి అక్టోబర్ 2 విజయదశమి రోజు 2025 ఆర్ఎస్ఎస్ కి 100 సంవత్సరాలు పూర్తయినాయి. అదే రోజు మహాత్మా గాంధీ యొక్క జయంతి కూడా ఉన్నది అనేది పట్టించుకుని ఉండాలి. మహాత్మా గాంధీ హత్యలో ఆరోపణలు వచ్చిన సంస్థ ఆర్ఎస్ఎస్ ని పట్టించుకుని ఉండాలి. అవేం పట్టించుకోకుండా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ఒక స్టాంప్, అది అలాగే ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్ లో ఉన్నటువంటి పిక్చర్ భగవద్ధ్వజం పట్టుకున్నటువంటి ఒక భరతమాత బొమ్మ వేశారు. ఆ సిల్వర్ కలర్ లో ఉంటుంది, భగవద్ధ్వజం అనేటువంటి కలర్ లో లేదు కానీ అందరికీ తెలుసు. దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాల్యూట్ చేస్తున్నటువంటి బొమ్మ కూడా పెట్టారు. ఇది భారతమాత అని నేను చెప్పాడు. ఏ అధికారంతో దీన్ని భారతమాతని చెప్తావు? నీకు ఆల్రెడీ నువ్వు ప్రమాణం చేసిన రాజ్యాంగంలో ఈ మాట ఉన్నదా అనేది మనం అడుగుతున్నాం. ఇవన్నిటిని ధిక్కరించి ఈ విధంగా చేయటం అనేది ఈ దేశాన్ని హిందూ రాజ్యం వైపు నడిపించాలి. వాళ్ళ యొక్క నమస్తే సదా వత్సలైన పాటలో హిందూ రాష్ట్ర అనేటువంటి స్పష్టంగా వాళ్ళు చెప్పుకుంటారు. హిందూ రాష్ట్రం అంటే ఏమిటో గోల్వాల్కర్ చెప్పినాడు, సావర్కర్ చెప్పినాడు. ముస్లింలకి మైనారిటీలకు ఎటువంటి హక్కులు ఉండవు, వాళ్ళు 3వ తరగతి పౌరులుగా ట్రీట్ చేస్తాం, మేము వాళ్ళని తొక్కేస్తాము, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు, హిందువుల యొక్క భజించుకుంటూ వాళ్ళని పూజ చేసుకుంటూ బ్రతకాలి ఇక్కడ మీరు అనేది. లేకపోతే వాళ్ళని హిట్లర్ మాదిరిగా గ్యాస్ ఛాంబర్స్ పంపించాలని కూడా గోల్వాల్కర్ రాసి ఉన్నాడు. అది వాళ్ళ కళ. అధ్యత రాజ్యాంగం ఇట్లా ఉండగానే 1 by 1 ఈ భారత మాతను ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ వందే మాత్రం అనేటువంటి దాన్ని పట్టుకొచ్చి ఈ 6 చరణాల గీతాన్ని మనం ఎవరైనా కూడా నెట్లో ఇవాళ 6 చరణాల గీతాన్ని సంస్కృతిలో ఉన్న దాన్ని ఆలపించడం అనేది సామాన్యంగా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నోరు తిరగనటువంటి పదాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోనీ గవర్నమెంట్ సర్క్యులేట్ చేస్తుంది, అది అందరూ ఖచ్చితంగా పాడవలసిందే, పాడకపోతే కనుక 3 ఏళ్ల జైలు శిక్ష. గతంలో ఇప్పుడు లేదండి. ఈవెన్ జాతీయ గీతం జనగణమన కూడా పాడకపోతే దానికి ఎన్నో చెప్పారు కానీ జైలు శిక్ష చెప్పలేదు. గవర్నమెంట్ నుంచి లేచి నుంచోమన్నారు. కానీ వీళ్ళు ఖచ్చితంగా పాడాల్సిందేని మృదంగా ఉండడానికి రకరకాల నిబంధనలు దీంట్లో విధించడమే కాకుండా ఈ వందే మాత్రంలో మనకి మిస్ అయినటువంటి 4 చరణాల్లో ఉన్నటువంటి ఈ పంక్తులు చదివితే ఒక ముస్లిం దీన్ని ఆలపించగలుగుతాడా అనేది మనం చూస్తే గనక ముస్లిం విద్యార్థులు, క్రైస్తవ విద్యార్థులు, బౌద్ధ విద్యార్థులు, జైన విద్యార్థులు, ముస్లిం టీచర్లు, బౌద్ధ టీచర్లు, అలాగే అఫీషియల్ గవర్నమెంట్ కార్యక్రమాల్లో ముస్లిం బ్యూరోక్రాట్స్, ఉద్యోగులు వాళ్ళు అమ్మా నువ్వే దుర్గామాతవి, దశ ప్రహరణ ధారిణి, 10 రకాల ఆయుధాలు 10 భుజాలతో పట్టుకున్నటువంటి మాతవి అని చెప్పడం, కమలా కమల దళ విహారిణి అంటే లక్ష్మీదేవి, అలాగే వాణి విద్యాదాని అంటే సరస్వతివి, ఇవి నమామితం. ఇది పాడమని అడగడం ధర్మమేనా? ఇప్పుడు ముస్లింలకు సంబంధించినటువంటి పాట, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పాటని
ఖచ్చితంగా మీరు పాడాలని చెప్తే హిందువులు పాడతారా? అలాగే క్రీస్తుని పొగిడేటువంటి పాటలు పాడమని అడిగితే మరి హిందువులు పాడతారా? మరి అలా కాకుండా మాకు మెజారిటీ ఉంది కదా అని ఎంత దారుణం అంటే, రాజ్యాంగ రచనా సభలో ఆమోదించినటువంటి విషయాన్ని మీరు తిరస్కరించాలంటే మీకు 2/3 మెజారిటీతో దాని మీద ఓటింగ్ చేసి పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయలేదు. పార్లమెంట్లో చర్చలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేస్తున్న విషయం మాట్లాడలేదు. ఇప్పుడు చట్టం లేదు, రాజ్యాంగ సవరణ లేదు, ఏమీ లేదు. కోర్టులని, రాజ్యాంగాన్ని, మొత్తం భారతదేశం యొక్క సాంప్రదాయాలను అపహాస్యం చేస్తూ ఇవాళ హోంమంత్రిత్వ శాఖ చేసినటువంటి ఈ డైరెక్టివ్స్ ఏదైతే రిలీజ్ చేశారో, ఏవైతే మార్గదర్శకాలు, ఇవి చట్ట విరుద్ధమైనవి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విద్వేషపూరితమైనవి. దీన్ని ఎవరు కూడా అంగీకరించకూడదు. దీనికి ఒకటే ఏమిటంటే, ముస్లింలు ఖచ్చితంగా దీన్ని ప్రొటెస్ట్ చేస్తారని వాళ్ళకి తెలుసు. ముస్లింలు ప్రొటెస్ట్ చేస్తే చూడండి, ముస్లింలు వందే మాత్రం పాడడానికి ఒప్పుకోవట్లేదు. వందే మాత్రం ఏ భాగం వీళ్ళు చెప్పరు. మీరు దేశద్రోహులు వాళ్ళని పిక్చరైజ్ చేయడానికి, అవసరమైతే 3 ఏళ్ళు వాళ్ళని జైల్లో పెట్టడానికి దీనికి పథకం సిద్ధం చేస్తున్నారు. నేనేమన్నా అంటే, ముస్లింలు ఆ విధంగా వాళ్లే ప్రొటెస్ట్ చేసుకోవాలా, వాళ్లే బాధపడాలా? అంటే హిందువులకు ఏ బాధ్యత లేదా? అంటే వాళ్ళ హిందువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ హిందువులే ఫైట్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు కదా. మైనారిటీలు మన దేశంలో 20 కోట్ల మందికి పైగా ఉన్నారండి. ఇంతమంది ప్రజలను దేశం నుంచి విద్వేషపూరితంగా నువ్వు భారతీయుడు కాదు, నేను ఏదో రకంగా శిక్షిస్తాను, నేను దేశ వ్యతిరేక చిత్రిస్తాను, ఎంతమంది నెత్తిరిచ్చారండి దేశం గురించి, ఎంతమంది యుద్ధాల్లో పాల్గొన్నారండి. ఇవాళ దేశంలో ముస్లింలని, క్రైస్తవులను వెనక్కి నెట్టి నువ్వు దుర్గాదేవి పాటలు పాడాలి అని రాజ్యాంగ రచనతో సంబంధం లేకుండా, స్వతంత్ర పోరాటంతో సంబంధం లేకుండా ద్రోహుల్లో ఉండి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనే వాళ్ళు వచ్చి, బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు వచ్చి, వాళ్ళు పెద్ద దేశభక్తులు పోజు కొడుతూ ఈ రకమైనటువంటి చట్టాలని పెడితే దీన్ని ఉల్లంఘించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మార్గదర్శకాలు వెనక్కి తిప్పికొట్టి రాజ్యాంగ రచనలో ఏం జరిగిందో, స్వాతంత్ర పోరాటంలో ఏం జరిగిందో, సుభాష్ చంద్రబోసు, సర్దార్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ గారు, రాజాజీ, మహనీయులంతా, రాజగోపాలాచారి, లేకపోతే జయప్రకాష్ నారాయణ, వీళ్ళంతా కూడా ఎటువంటి పంథాలో ఉన్నారు. మనం అటువంటి పంథాలో జెండా ఒక్కటే, గుడివన్నెలది, దేశం ఒక్కటే. అసేతు హిమాచల కవిట్ ఖండమున రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, ఊర్జిత జగద్యుద్ధాల్లో కొదండోద్యత్ విజయుడు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారతాన్ని, ఒక జెండా, ఒక స్వతంత్ర పోరాటం, ఒక జాతిపిత మహాత్మా గాంధీ, ఒక రాజ్యాంగం, ఒక అంబేద్కర్, ఒక నెహ్రూ. ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఉన్నామో, ఇటువంటి పద్ధతిలో మనం మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ దుర్మార్గమైనటువంటి, ఈ దేశ వ్యతిరేకమైనటువంటి చర్యని ఖచ్చితంగా దీన్ని తిరగొట్టాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయం.